హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, సో ఈరోజు కూడా ఏమైనా మంచిగా హెల్తీగా ఏమైనా తినాలనిపించింది ఈవినింగ్ స్నాక్కి. సో అందుకే నేనైతే ఫ్రాంకీ ఇంట్లోనే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అత్తయ్యకి పిండి కలిపేమన్నాను, బికాస్ నేను కలపలేను, ఎందుకంటే నాకు షోల్డర్స్ పెయిన్ అనమాట. సో అత్తయ్య కలిపేమన్నాను. సో ఆవిడ ప్రిపేర్ చేస్తున్నారు చపాతీలు. అంటే చపాతీ అంటే మైదా పిండిలోని కొంచెం ఎక్కువ మైదా పిండిలోని కొంచెం, అంటే మైదా పిండి కాకుండా కొంచెం తక్కువ, అంటే ఇప్పుడు మైదా పిండి అర కేజీ వేసుకుంటే ఇది పావు కేజీ గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలాగ చపాతీస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ డే నుంచి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఏంటి అంటే, ఫస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లోని మన దగ్గర ఉన్న వెజ్ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నా పర్లేదు. సో నేనైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తోనే చేస్తున్నా. ఫస్ట్ ఆయిల్లోని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్ ఫస్ట్ వేసి అవి బాగా ఫ్రై అయ్యాక టమాటీలు వేసి కొంచెం సాల్ట్ వేసి అవి బాగా మగ్గించుకోవాలి, టమాటాస్ సాఫ్ట్గా వచ్చేంత వరకు. సో ఇంకా అవి బాగా మెత్తగా అయిన తర్వాత అందులోని కొంచెం గరం మసాలా, నేనైతే చికెన్ మసాలా, గరం మసాలా, కారం వేసాను. సో మీరైతే మీ దగ్గర ఏమైనా మసాలాస్ ఉంటే వేసుకోండి. సో వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం వాటర్ వేసి కొంచెం మగ్గించుకోవాలి. సో అది బాగా దగ్గరికి అయిపోతే స్టవ్ ఆపేసుకొని, ఇప్పుడు నేను కాల్చాను ఇవి. సో ఈ మంచిగా అంటే ఆయిల్తో కానీ బటర్తో కానీ మీ ఇష్టం, మంచిగా కాల్చుకున్న తర్వాత సో ఒక్కొక్క దానికి సాస్ ఉంటుంది కదా, సాస్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ కర్రీ, ఇంకా నేను పక్కన పచ్చివి వెజిటేబుల్స్ ఉంచుకున్న క్యాబేజ్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్, క్యారెట్, సో అవి అన్నీ కలిపి మొత్తం నెమ్మదిగా మంచిగా రోల్ చేసుకోవాలన్నమాట. మంచిగా అంటే ఇంకా సైడ్ అవి పెడతాం కదా కర్రీ ఇంకా వెజిటేబుల్స్, సో అవి బయటికి రాకుండా బాగా చూసుకొని నెమ్మదిగా ఏకాగ్రతతో చుట్టుకోవాలన్నమాట, రోల్ చేసుకోవాలి. సో నేనైతే చేశాను. యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ ఫస్ట్ టైం అయినా మంచిగా వచ్చింది. మనం ఫస్ట్ చేసామా లేకపోతే చాలాసార్లు చేసామా అన్నది కాదు, మనం ఏకాగ్రతతో ఇది మంచిగా రావాలి అని చేస్తే బాగా వస్తుంది అని నా నమ్మకం. అది కుకింగ్ అయినా వేరే పని ఏదైనా సరే, మనకి రాదు అంటే ఏం రాదు, ట్రై చేస్తే ఏదైనా వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో నేనైతే ఇంకా రోల్స్ ప్రిపేర్ చేస్తాను. ఇవే నా రోల్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.